మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఈరోజు మనం ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ముందుకు వచ్చాం. ఈరోజు మనం బెంగళూరులో ఉన్న సినిమా ఆర్టికల్స్, అంటే సినిమాలో మనం యూజ్ చేస్తూ ఉంటారు కదా ప్రాపర్టీస్, అవన్నీ ఎలా తయారు చేస్తారు, అవి ఏంటి, అసలు రియల్గా ఎంత ఉంటాయి, ఫేక్ ఎంత ఉంటాయి, అన్నీ మనం చూస్తున్నప్పుడు అన్నీ రియల్గా అనిపిస్తాయి. కానీ అవి అన్నీ కూడా మ్యాక్సిమం ఫేక్ ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి, అవి ఎలా తయారు చేస్తారో, తయారు చేసి కార్మికులు ఎలా చేస్తున్నారో అవన్నీ కూడా చూసి ఈరోజు మనం తెలుసుకుందాం రండి. చూడండి, ఇది ఒకటి కత్తి. ఇది మనము సినిమాలో ఇప్పుడు మనము బాలకృష్ణ సినిమాలో అన్నింటిలోని చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా కత్తి. ఇలా ఇది చూస్తే లైట్ వెయిట్ ఉంటుంది, ఏమి లేదు. దీన్ని పెయింటింగ్ చేసి అంతా పెడుతున్నారు అంతే. ఈ కత్తులు వాడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు బీరకాయలు. ఇవి కూడా ఫేక్ అనమాట. మొత్తం చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. బీరకాయలు, కాకరకాయలు చూడొచ్చు. కాకరకాయలు ఇవన్నీ కూడా ఫేక్ తయారు చేశారు అన్నమాట. ఇది ఇందాక అనుకున్నాం కదా, అది తయారు చేసిన మామూలుగా ఇలా ఉంటుంది. దీనికి పైన బ్లాక్ పెయింట్ వేసి, ఆ ప్యాక్ పెయింట్ వేసి దీనికి మొత్తం అంతా రెడీ చేసి ఎండలో ఆరబెడుతున్నారు. ఆరబెట్టిన తర్వాత అవి నార్మల్ మంచి కలర్ తోటి షేప్ తోటి వస్తుంది. బట్ ఈ కత్తులన్నీ కూడా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి చూడండి. ఇక మనం హర్రర్ సినిమాల్లో అవి కూడా చూస్తూ ఉంటాం కదా, స్కెలిటన్స్ అవి వాడుతూ ఉంటారు. ఆ స్కెలిటన్స్ అవన్నీ కూడా దానికి ఇది చేశారు. కానీ ఏ మెటీరియల్ చేశారు, ఎలా చేస్తారో అన్నీ కూడా ఈ సార్ని అడిగి తెలుసుకుందాం. ఎలా చేస్తారు, ఏంటి, ఎలా ఉంటాయి, అన్ని ఎలా వస్తే తయారు చేస్తారని. ఇప్పుడు దాకా చూసాం కదండి, అవన్నీ ఎలా తయారు చేస్తారో, ఏం చేస్తారో సార్కి బాగా తెలుసు. సార్ ఇప్పుడు అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ మీ పేరు ఏంటి, ఎప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నారు ఏంటి? నా పేరు ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಮತ್ತಿಗಟ್ಟ. ఓకే. ఇక్కడ ಆರ್ಟ್ ಡೈರೆಕ್ಟರ್ ಈ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೀನಿ. ಮತ್ತೆ ಆರ್ಟ್ ಡೈರೆಕ್ಟರ್ ಯೂನಿಯನ್ಗೆ ಸೆಕ್ರೆಟರಿ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఓకే. ఇప్పుడు ఇవి అన్ని నార్మల్గా ఇప్పుడు కత్తులు అన్ని చూసాం. ఇవన్నీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే నార్మల్ గా? ಒಂದು ಕತ್ತಿ ಇದನ್ನ ಈ ರೀತಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಅಂದ್ರೆ ಇದು ಪ್ರಿಪರೇಷನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಪೇಂಟ್ ಆಗಿಲ್ಲ. ಇದನ್ನ ತಯಾರು ಮಾಡೋದಕ್ಕೆ ಒನ್ డే ఫుల్ టోటల్ స్టార్టింగ్. ఇది యాక్చువల్ గా ఏ మెటీరియల్ వాడతారు సార్? ఇది ರಬ್ಬರ್ కానీ రబ్బర్. ఓకే. ಕತ್ತಿ ಜೊತೆಗೆ ಒಂದು ಬುಲೆಟ್ ಮಾಡಿದ್ವಿ. ఓకే. ರಾಬರ್ಟ್ ಮೂವಿಗೆ ಬುಲೆಟ್ ಮಾಡಿದ್ವಿ. ಸಾಧು ಕೋಕಿಲ ಅವ್ರಿಗೊಂದು ಮಾಸ್ಕ್ ಮಾಡಿದ್ವಿ. ಈಗ ಒಂದು ಕೆಡಿ ಮೂವಿ ಅಂತ ನಡೀತಾ ಇದೆ, ಅದಕ್ಕೂ ಸಂಪೂರ್ಣ ಕೊಟ್ಟಿದೀವಿ. ಆಮೇಲೆ ಮಾರ್ಟಿನ್ ಮೂವಿಗೂ ಸಂಪೂರ್ಣ ಕೊಟ್ಟಿದ್ವಿ, ರಿಲೀಸಿಂಗ್ ಅಂತದಲ್ಲಿ. ఓకే. మార్టిన్ ఎవరు హీరో? ಧ್ರುವ ಸರ್ಜಾ. మార్టిన్. ఓకే. అది చాలా పెద్ద ప్రొడక్షన్. పూర్తి ఫైట్ ప్రాప్స్ ಎಲ್ಲ ಅದು ಟೋಟಲ್ ಆಗಿ మొత్తం మీరే చేశారు. ఓకే. అవన్నీ కూడా. ఓకే. ఇంకా ఇప్పుడు ఒకసారి మాకు కొన్ని వస్తువులు చూపిస్తారా సార్, మీరు ఎలా తయారు చేశారు? బియర్ బాటిల్ బ్రేక్ చేస్తాం. ఓకే సార్. ఇది ఏంటి సార్? ఇది హాలో బ్రేక్స్ సార్. ఓకే. అదే మనం చూస్తే చాలా పొడవుగా ఏమీ లేదు చూడండి, లైట్. బట్ ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసి కూడా చూద్దాం సార్ ఒకసారి. చేయొచ్చా సార్? చేయొచ్చు సార్. ఓకే. ఓకే. ఇది హాలో బ్రిక్స్. ఇది ఏ మెటీరియల్ సార్? ఇది కెమికల్ సార్. ఇదంతా చూస్తే కొంచెం మనకి అది స్పాంజ్ లా అనిపిస్తుంది. లేదు కెమికల్ మొత్తం. ఓకే. ఇవి నెక్స్ట్ ఇంకా మనం చూడొచ్చు, ఇక్కడ హాకీ బ్యాట్స్ ఉన్నాయి. కెమికల్ చేసిండాం సార్, అది దాన్ని. ఓకే. ఇక్కడ కెమికల్. ఇది ఏమో హాకీ బ్యాట్స్, అది వుడ్. ఇది ప్లాస్టిక్. ఇది ప్లాస్టిక్ హాకీ బ్యాట్ లో ఇదన్నీ. కానీ ఇది చూస్తే ఇలా వచ్చింది సార్. ఇవన్నీ ఫినిష్ చేస్తాం. ఫినిషింగ్. ఓకే. ఇట్లా వస్తుంది, చూపిస్తుంది సార్. ఇక్కడ ఉంది అది స్టిక్కర్ అంతే. దీని మీద మళ్ళీ మనం వైట్ కలరింగ్ వస్తుందా సార్? ఓకే సార్. ఇది కోకోనట్. ఓకే సార్. ఇది కోకోనట్ సార్. ఇది ఓకే. కోకోనట్. ఇది కూడా మనకి ఇది ఏ మెటీరియల్ సార్? ఇది కెమికల్ సార్. ఇది కెమికలే. లోగా నీళ్ళు ఉంటుందా? వాటర్ పోయాలి సార్. ఇప్పుడే పోసిండలేదు. ఇప్పుడు లేదు. మనం సినిమాలో వాళ్ళు బ్రేక్ చేసి ఇది అంతా చేసేది కూడా వాటర్ వస్తుంది. ఇది లోగా వైట్ కలర్ వస్తుంది సార్. ఇది డబుల్ బ్యారెల్ గన్నా సార్? ఇది అవును సార్. ఓకే. ఇదంతా ఫినిషింగ్ ఇచ్చేసారు. బట్ ఇది మరి బ్రేకబుల్ చేస్తారన్నా, కానీ వన్స్ వాళ్ళు యూజ్ చేసి బ్రేక్ చేసేస్తారు సార్. ఇది మిషన్ గన్ AK-47 అంటాం, చూస్తూ ఉంటాం కదా, అలాంటిది డమ్మీ. దీనికి మొత్తం చైన్స్ ఇవన్నీ రెడీ చేసి సార్ ప్రొడక్షన్ లో ఇస్తారు సినిమాకి.
ఇది కెమికల్ ది సార్. కెమికల్ ది. ఇది ఇంకా ఫినిష్ లేదు, అదే సెమీ ఫినిష్డ్. ఇది సెమీ ఫినిష్డ్. ఓకే. ఏమంటే ఇది మీకు ಯಾವ కలర్ కావాలా, ಯಾವ ఎట్లా స్టిక్కర్ వేయాలా, స్టిక్కర్ ఎంఆర్ఎఫ్ కలిసి ఎంఆర్ఎఫ్ ఏది కలిసి అది వేసిస్తాం. బట్ ఇది కూడా కెమికల్ సార్. ఇది కెమికల్. ఈ కెమికల్ సార్ మీరు తయారు చేయడానికి అంటే దీనికి ఒక షేప్ ముందే మీరు ఏదైనా ఒక లాంటిది ఏదైనా చేసి పెట్టుకుంటారు? ఏమంటే ఇది సైలెస్ చేసే కయ్యలేదు సార్. ఓకే. ఇదంటే డై ప్రాసెస్ వచ్చింది. ఓకే. డైలో వేసి తీస్తాం సార్. ఓకే. ఇది హాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళంతా సైలెస్ చేసేది సార్. ఓకే. డైలోనే చేస్తారు. డైలే సార్. ఓకే. ఓకే. మీలా ఇదంతా చేసేవాళ్ళు మనకి అసలు ఇక్కడ ఉన్నట్లేరు. అంటే ప్రొఫెషనల్ గా ఒక స్టోర్ కింద పెట్టి ఇలా స్టోర్ మాదిరి ఎవరికైనా ఇప్పుడు షార్ట్ మూవీ చేసే వాళ్ళకో లేకపోతే ఇంకొకళ్ళు కావాలంటే కూడా మీ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. బట్ సినిమాలో చూస్తే మనం వాళ్ళు సెట్ ఏ సెట్ ఇప్పుడు రాజమౌళి గారు అంటే వాళ్ళకి ఆర్ట్ డైరెక్టర్ ఉంటారు, ఆయన అక్కడే చేసి పెడతాడు, అక్కడే సెట్ లోకి వెళ్ళిపోతాయి. బట్ మీ దగ్గర ఏంటంటే ఎవరికైనా ఓపెన్ గా వచ్చి ఇక్కడ ఏమి కావాలనేది వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు, వాళ్ళు రెడీ చేసిస్తారు. ప్లస్ స్టోర్ లో ఉంటాయి, ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకుని. అవును. ఓకే. ఇంకా ఇది సార్, ఇది యాక్స్ సార్. ఓకే. ఇది యాక్స్. ఇది వెరైటీ యాక్స్. ఓకే. ఇది ఒక వెరైటీ ఉంది. ఓకే. ఇదంతా కూడా మనకి ఏది సార్ ఇది మెటీరియల్ సార్? అది రబ్బర్ ప్లాస్టిక్. ఓకే. అంతా మిక్స్ చేసేది సార్. ఓకే. కానీ మీకు ఏది ఎలాంటి కావాలి వెరైటీ అని కూడా చెప్పినా సరే ముందు ఒక 10-15 days టైం ఇస్తే మీరు మంచిగా రెడీ చేసి ఇస్తారు. 4 days లో చేస్తాం సార్. హెవీగా ఉంటే 10 days టైం. ఓకే. హెవీ అంటే క్వాంటిటీ చేస్తే ఉంటాయి, లేకుంటే 2 days 3 days. ఓకే. 1-2 అయితే రెడీ అయిపోతాయి, రెడీ చేస్తాం. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా చూడొచ్చు, మనం చూస్తూ ఉంటాం కదా సినిమాలో. మనం ఇవన్నీ కూడా వెరైటీస్ ఆఫ్ సిలిండర్ ఉంటుంది సార్. ఇక్కడ సిలిండర్ ఉంటుంది. ఓకే. సిలిండర్. ఈ సిలిండర్ ఏమంటే వాళ్ళకి చూస్తారు ఇక్కడ, ఓ ఇది ఏమైనా సీన్ కి కంపోజ్ చేయొచ్చు కదా. ఓకే. ఈ సిలిండర్ పేలింది ఇలాంటివి ఉంటాయి, అలాంటి 4 సిలిండర్లు అలా 10 సిలిండర్స్ పెడతారు. ఆటోలోంచి పడిపోయి ఆటోలోంచి పడినప్పుడు అవి కొన్నిసార్లు బ్రేక్ అయిపోతుంది సార్. రబ్బర్ సార్. ఇది రబ్బర్. ఓకే. చూడండి సార్. ఓకే. నేను ఓకే. 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 అలాంటి సీన్ కి మనం ఈ గ్యాస్ పెడతాం. ఇది తర్వాత బ్లాస్ట్ అయినట్టు వాళ్ళు అంతా చూసేసుకుంటారు, అలా చేస్తారు. కన్నడ మూవీలా చక్ర అప్పు సార్ దాంట్లో సిలిండర్ పడిపోతాయి సార్. అది 407 వెహికల్ నుంచి. అది ఇప్పుడు ఏమంటే రబ్బర్ లో చేస్తే బౌన్స్ అవుతాయి. ఓకే. ఇట్లా ఒరిజినల్ సిలిండర్ బౌన్స్ అయ్యలేదు సార్. అవును. అట్లా టెక్నిక్స్ వేసింది, బౌన్స్ అయిపోయింది. ఓకే. బౌన్స్ అవ్వకూడదు, అట్లా చేసింది మేము దాంట్లో. ఆ మూవీలో సాధు కోకిల సార్ కి ఫేస్ మాస్క్, ఆక్సిజన్ సిలిండర్, ఈ సిలిండర్ ఇది చేశారు. ఓకే. సూపర్ సార్. సార్ ఇది బ్రిక్స్ కొట్టండి సార్. బ్రిక్ ఇది నార్మల్ మనం మడ్ బ్రిక్స్ సార్. మడ్ బ్రిక్ లాగా ఇది కూడా కెమికల్ దే సార్. ఓకే. కొట్టండి సార్. ఏమి చూడండి సార్. ఇది ఏమి క్లోజ్అప్ వచ్చలేదు సార్. కానీ ఈ కెమికల్ అంతా ఏంటి సార్, ఇది సొల్యూషనేనా? ఒక సొల్యూషన్ దాంట్లో మనం ఆ డైలో వేసేసి ఎంత టైం పడుతుంది సార్ ఈ సొల్యూషన్ డ్రై అవడానికి? క్యూరింగ్ టైం వచ్చి 4 to 5 hours. 4 to 5 hours ఫర్ ఈచ్ వన్. దాని తర్వాత దాన్ని తీసి మళ్ళీ కలరింగ్ మళ్ళీ ఒక 1 hour. కలరింగ్ వేస్తే 1 day అవుతుంది సార్. ఓకే. దాన్ని ప్రాసెస్ ఉంటుంది, 1 day. ఓకే. నార్మల్ ఈ బ్రిక్ ఎంత సార్ మనం ఇచ్చేది? ఇది 165 rupees. 165 rupees. ఓకే. ఇది సార్ ఇది ఏం మెటీరియల్ సార్? ఇది మెటీరియల్ కాదు సార్, ఇది ఏమంటే డ్రమ్ స్టిక్ ది, ఇది మాన్ది సార్. ఇది ఓకే. ఇది ఒరిజినలే సార్. ఓకే. ఏమంటే మానే అట్లా, బట్ ఇంత లైట్ వెయిట్ ఉంది సార్. మానే అట్లా ఉంటుంది సార్. ఓకే. కానీ ఇది కలెక్ట్ చేయడం కూడా కష్టం కదా సార్ మరి? కలెక్ట్ లేదు సార్, దొరుకుతాయి. 6 months డ్రై చేయాలి సార్. ఓకే. మనం నార్మల్ గా ఎండలో చేస్తూనే ఉండాలి. వడకబడి కరదా, ఇది పెట్టి డ్రై చేస్తూనే ఉండాలి సార్. ఓకే. 6 months అవుతుంది సార్ డ్రై చేసే. ఓకే. కానీ ఇది ఫైట్ మాస్టర్స్ ప్రొఫెషనల్సే వాడతారు ఇది. అదే ఇప్పుడు నార్మల్ గా ఉన్న వాళ్ళ మీద చేయడానికి అయితే కొంచెం తగులుతుంది. టెక్నిక్ లోనే కొట్టాలి, వాళ్ళకి ఇక్కడ పెట్టి కొడతారు వాళ్ళు, ఇది ఉంటారు. ఓకే సార్. ఓకే. ఇప్పుడు మనం ఇందాక సార్ చెప్పినట్టు ఇది నార్మల్ ఒరిజినల్ ఐటమ్, బట్ దీన్ని డ్రై చేసి ఇంత లైట్ వెయిట్ చేస్తారు. ఇప్పుడు మనం సినిమాలో వాడినప్పుడు విలన్స్ అయ్యి కొట్టినప్పుడు అవి చూద్దాము ఇది ఎలా చేస్తారో. ఒకసారి మనం డెమో చూద్దాం. రెడీ? ఓకే. ఇక్కడ చూడండి క్యారెట్లు అన్ని కూడా చూడండి, క్యారెట్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే కీరాస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే త్రిశూలం చూడండి, మనం సినిమాలో చూస్తాం కదా త్రిశూలం,
శివుడికి కానీ కనకదుర్గకి కానీ పెడతారు కదా, త్రిశూలం అనమాట. ఇది కూడా ఇది మెటీరియల్ నాకు తెలుసుండి ఇది పీవీసీతో తయారు చేశారు. ఇది మళ్ళీ ప్లాస్టిక్ ఉంది చూడండి. ఇది అన్ని చూడొచ్చు. చూసారు కదా ఇక్కడ సినిమాలో వాడే ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి, వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయి, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెటప్ ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి. ఫైట్ సీన్స్ లో వాడే అన్ని కూడా మనం చూసాం. అవి ఎలా తయారు చేస్తారు, దాని కాస్టింగ్ ఎంత అవుతుంది అంతా కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూసాం. మీకు ఏమన్నా షార్ట్ మూవీస్ చేసేవాళ్ళు కానీ డ్రామాస్ ఏమైనా చేసేవాళ్ళు కావాలంటే ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవచ్చు. సార్ సేల్ కూడా చేస్తారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి సుమన్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.